ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ తో సమావేశం అవనున్నారు. కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలపడంతో పాటు ఇండస్ట్రీలో సమస్యలపై చర్చించనున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ తమ సమస్యల్ని పరిష్కరిస్తారన్న ఆశతో నిర్మాతలున్నారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తూ ఎన్డీఏ కుటుంబాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కీలక నేతగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ హీరో పవన్ కళ్యాణ్, సినీ ఫీల్డ్ తరఫున ప్రజాప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ని మరికొద్ది సేపట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని సినీ నిర్మాతలకు సంబంధించిన టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంప్ కార్యాలయం వద్ద అపాయింట్మెంట్ తీసుకొని ఆ సినీ నిర్మాతలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత సినీ నిర్మాతలకు సంబంధించి కానీ సినీ ఇండస్ట్రీస్ కి సంబంధించి కానీ కొంత లోటుపాట్లు భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించింది కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆ కంకణం కట్టుకుంటున్న నేపథ్యం. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసుకుంటే సినీ ఫీల్డ్ కి సంబంధించి సినీ నిర్మాతలకు సంబంధించి థియేటర్లు గాని ఆ థియేటర్ల వద్ద స్పెషల్ షోలు గాని స్పెషల్ షోలకు సంబంధించిన అనుమతులు గాని అలాగే ఏదైతే థియేటర్లకు సంబంధించి కరోనా సమయంలో పలు రకాల విపత్తులు సంభవించిన సమయంలో కూడా థియేటర్ కి సంబంధించి కొంతమేర రాయితీలు అడిగారు. ఈ నేపథ్యం గానీ మొత్తానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి అయితే కొంత లోటుపాట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. దీనికి సంబంధించి ఏదైతే సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కీలక బాధ్యతలు వహిస్తున్నట్టు, అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తర్వాత కీలక వ్యక్తి కావటం, ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ చిత్రపటం కూడా ఉంచడం వెరసి ఆ సినీ ఫీల్డ్ కి అయితే మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. సినీ ఫీల్డ్ కి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు తమ ఫీల్డ్ నుంచి ఆల్రెడీ బాలకృష్ణ ఉన్నారు అసెంబ్లీలో, అలాగే బాలకృష్ణతో పాటు టీడీపీలో ఎన్డీఏ కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆ సినీ ఫీల్డ్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేకపోవడం, సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలను పలుసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటం, అవి చర్చలు సఫలం కాకపోవటం చాలా సందర్భాల్లో చూసాం. అలాగే ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినీ ఫీల్డ్ కి సంబంధించిన ముఖ్య నేతలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా పలు సందర్భాలలో వచ్చి వైఎస్ఆర్సీపీ అధినేతగానే ఆనాటి ముఖ్యమంత్రి గాని జగన్మోహన్ రెడ్డి కలిసి తమ యొక్క సమస్యలు విన్నవించుకున్న పరిస్థితి. ఆ సందర్భంలో చిరంజీవి చేతులెత్తి రెండు చేతులెత్తి దండం పెట్టి తమ యొక్క విన్నతులు గాని తమ యొక్క కష్టాలు గాని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రతి నమస్కారం పెట్టలేదని కూడా పెద్ద ఎత్తున అప్పుడు ట్రోల్ అయిన సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మరలా ఇదే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబంలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి, అలాగే ఎన్డీఏ కుటుంబంలో ముఖ్య నేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కీలక భూమిక పోషించడం, ఆయన ఆ శాఖలకు అతీతంగా సమీక్ష సమావేశాలు చేయడం, ప్రతి ఒక్క శాఖను కూడా అభివృద్ధి పరంగా గాని ప్రక్షాళన పరంగా గాని ఏదైతే రాజీ లేని ఆ ప్రభుత్వ అధికారులు అలాగే ఏదైతే లంచగొండితనం రూపుమాపాలని కంకణం కట్టుకుని పవన్ కళ్యాణ్ ముందుగడుకు అడుగు వేస్తున్న వేళ సినీ నిర్మాతలు కూడా ఆ సమయంకు తమ వంతు సహాయం చేయాలని మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్ నుంచి వచ్చి ఆ రాష్ట్రంలో ఇంత స్థాయికి ఎదిగిన ఆ పవన్ కళ్యాణ్ ముందుగా సన్మానించనున్నారు, సత్కరించనున్నారు, అభినందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సన్మానం అనంతరం కూడా ఆ సినీ ఫీల్డ్ కి సంబంధించి సినీ నిర్మాతలకు సంబంధించిన ఆ సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళు ఆ వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ వినతి పత్రం నుంచి కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి థియేటర్లు అలాగే థియేటర్లలో నష్టపోతున్న దగ్గర రాయితీలు గాని అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏదైతే టూరింగ్ స్పాట్లకు సంబంధించి షూటింగ్లకు సంబంధించి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లాగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా స్పాట్ కు సంబంధించి విశాఖపట్నం, అమరావతి ఏదైనా జోన్ ఏర్పాటు చేయాలని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అభివృద్ధి పదంలో కూడా కీలక భూమిక పోషించాలని సినీ ఫీల్డ్ కి సంబంధించి కోరే అవకాశాలు అయితే ఉన్నాయి సందీప్.
రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.